పిక్చర్లో ఇద్దరు అబ్బాయిలు ఒకే వైపు చూస్తున్నట్లు ఉంది. వారిని ఎదురెదురుగా వచ్చే విధంగా చేయగలమా? అలాగే యారో మార్క్స్ ఒకే సైడ్ వెళ్తున్నట్టుగా ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా ఉండే విధంగా చేయగలమా? ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళే ముందు ఒక జీకే క్వశ్చన్. ముందుకే కాకుండా వెనుకకు కూడా ఎగరగలిగే పక్షి ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదా వీడియో చివరిలో ఆన్సర్ చెప్తాను. ముందుగా ఇద్దరు అబ్బాయిలు ఉన్న పేపర్ని తీసుకొని దాని ముందు ఖాళీ గ్లాసును ఉంచాము. వారు ఒకే వైపు చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ పోయగానే ఏం జరుగుతుందో గమనించండి. ఇద్దరు ఎదురెదురుగా కనిపిస్తున్నారు. మరొకసారి గమనిద్దాం. వాటర్ ఫిల్ చేయకముందు ఇద్దరు అబ్బాయిలు ఒకే వైపు చూస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడైతే మనం వాటర్ని గ్లాసులోకి నింపుతామో అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలు ఎదురెదురుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. గమనించండి వాటర్ పోస్తున్నప్పుడు ఏం జరుగుతుందో. ఇద్దరు అబ్బాయిలు ఎదురెదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం జరగడం వలన ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు యారో మార్కులో రెండు ఒకే వైపు ఉన్నాయి. వాటర్ పోస్తున్నప్పుడు అవి ఎలా కనబడతాయో చూద్దాం. నెమ్మదిగా వాటర్ పోస్తున్నాను, బబుల్స్ రాకుండా. వాటర్ పోయగానే రెండు యారో మార్క్స్ ఎదురెదురుగా ఉన్నట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకుందాం. ముందుకే కాకుండా వెనుకకు కూడా ఎగురగలిగే పక్షి ఏమిటి? హమ్మింగ్ బర్డ్.